నల్గొండ జిల్లాలో ఇటీవలి కాలంలో చోరీలు పెరుగుతున్నాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. గతంలో చోరీలకు పాల్పడిన పాత నేరస్తులపై నిఘా ఏర్పాటు చేసి వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో గతంలో దొంగతనాలకు పాల్పడిన వారిని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రానికి పిలిపించి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కౌన్సిలింగ్ నిర్వహించారు. నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో మెలగాలని, నేరాలను మానుకొని సమాజంలో గౌరవప్రదమైన చట్టబద్ధమైన జీవితం గడపాలని సూచించారు. వివిధ రకాల నేరాలకు పాల్పడిన వ్యక్తుల కదలికలపై పోలీస్ శాఖ ఇప్పటికే ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని, నైట్ పెట్రోలింగ్ టీములు, సీసీటీవీ నిఘా వ్యవస్థల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. తరచూ నేరాలకు పాల్పడుతున్న నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, అనుమానితులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. నేరాలకు పాల్పడే నిందితులు తమ ప్రవర్తనను మార్చుకోకపోతే పీడీ యాక్టుతో పాటు రౌడీ షీట్లు, బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చట్టాల కింద అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తామని హెచ్చరించారు. ప్రజల ఆస్తి, ప్రాణభద్రతలకు ముప్పుగా మారే నేరస్తులను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. దొంగతనాలకు పాల్పడే ముఠాలు, తిరుగుబాటు నేరస్తులు, అంతర్రాష్ట్ర నేరస్తులపై ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి వారి నెట్వర్క్ను పూర్తిగా ఛేదించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, పొరుగువారితో సమన్వయంతో ఉండాలని సూచించారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా ఘటనలు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, నేరాలపై జీరో టాలరెన్స్ విధానంతో పనిచేస్తున్నామని తెలిపారు. నేరాలకు పాల్పడేవారు సత్ప్రవర్తనతో మెలుగుతూ స్వయం ఉపాధి మార్గాల వైపు అడుగులు వేస్తే పోలీస్ శాఖ తరపున వారికి సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.